హాయ్ ఫ్రెండ్స్! ఇంట్లో పూజలు చేసినప్పుడు కానీ, ఫెస్టివల్స్ టైంలో కానీ, పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసి, ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కొబ్బరి అనేది మాడిపోకుండా జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా కలిపేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకున్నామంటే పచ్చి కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.